హ్యాపీ బర్త్డే తారక్ అన్న. బెస్ట్ విషెస్ టు యువర్ కమింగ్ మూవీస్ వార్ 2 అండ్ ఎన్టీఆర్ నీల్. నువ్వు హ్యాపీగా ఉండు, మమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచు. ఎందుకంటే ఈ అభిమానం నిన్న మొన్న నీ సక్సెస్ చూసి వచ్చింది కాదు. ఎప్పుడో 2004లో సింహాద్రి సినిమా చూసేటప్పుడు ఇంటర్వ్యూలో నువ్వు గొడ్డలు పట్టుకుంటావు కదా, అప్పుడు మొదలైన బంధం ఇది. మనకి మధ్యలో ఎన్నో అపర్ణస్ వచ్చాయి. ముఖ్యంగా 2010 నుంచి 2015 మధ్యలో వచ్చిన సినిమాలు ఏవి మనకు సరిగ్గా ఆడలేదు. ఎందుకంటే ఆ టైంలో తీసిన సినిమాలని దాదాపు ఫ్లాపే అనమాట. ఎందుకంటే మనకు శక్తి, ఊసెవెల్లి, దమ్ము ఇలాంటి సినిమాలు, ముఖ్యంగా ఇంట్లో మా అన్న మహేష్ ఫ్యాన్, వాళ్ళకేమో దూకుడు, బిజినెస్ మ్యాన్, ఎస్పీఎస్ ఇలా మంచి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి వాళ్ళకు. సో ఆ టైంలో చాలా నన్ను ఎగ్జాల్గా మాట్లాడేవాళ్ళు. అరే మీ ఊరి పరిస్థితి అయిపోయింది, ఆ హెయిర్ స్టైలు, ఆ హైటు, ఆయన తీసే సినిమాలు వాటిని ఎవరు చూసేకి వెళ్ళరా, నువ్వు షిఫ్ట్ అవడం పెట్టు అని చెప్పి చాలా ఎగ్జాల్గా మాట్లాడేవాళ్ళు. నేను అంతే గట్టిగా చెప్పేవాడిని, అంటే మేము బౌన్స్ అవుతాం, గట్టిగా వస్తాం బలంగా అని చెప్పి. ఎందుకంటే ఫెయిల్యూర్లో ఉండేవాళ్ళు చెప్పే మాటలు మన వాళ్ళకి ఎక్కువ, సక్సెస్లో ఉండేవాళ్ళు ఏది చెప్పినా కూడా వింటారు అన్నమాట. సో అలా ఉండేది మన పరిస్థితి. ఆ టైంలో నేను ఎంత బలంగా చెప్పినా కూడా ఏదో ఒక లోన అసంతృప్తి, ఎప్పుడు రా మనకి ఎప్పుడు వస్తాయి మంచి రోజులు అని చెప్పి. సో నేను ఏదైతే బలంగా వాళ్ళకి చెప్పానో దాన్ని నిరూపిస్తూ టెంపర్తో మొదలైందన్న మన చైత్రయాత్ర. ఆ రోజు ఎత్తిన కాలర్ ఇప్పటికీ దించకుండా ఉంది. సినిమాలు తీయాలంటే మంచి హైటు, మంచి కలరు, మంచి గ్లామర్ ఉంటే సరిపోద్దు, మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. అది ఉంది నీలో, అది చేస్తే సరిపోద్దని చూపించావు అందరికీ. ఫ్యాన్స్గా మాది ఒకటే కోరికన్నా, మంచి సినిమాలు తీసి హ్యాపీగా ఉండు, మమ్మల్ని హ్యాపీగా ఉంచు. ఎంత వద్దనుకున్నా నీకు ఏదైనా మంచి జరిగితే హ్యాపీగా ఫీల్ అవ్వడం, నీకు ఏదైనా చెడు జరిగితే సాడ్గా ఫీల్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే లైఫ్లో నువ్వు కూడా ఒక భాగం అయిపోయినావు తెలియకుండానే. అందుకన్నా ఇంకేం కోరిక లేవన్నా. వన్స్ అగైన్ విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అన్న. స్క్రీన్ మీద నేను చూసేటప్పుడు ఒక వైబ్ ఉంటుందన్నా, అది ఎప్పటికీ అలానే ఉండాలి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.